ఏ ట్యాబ్లెట్ కూడా లేకుండా అంగం గట్టిపడాలనుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం. ముఖ్యంగా టైట్ అండర్వేర్ వేసుకోకుండా ఉండాలి. తర్వాత మితమైన ఆహారం తినాలి. ఎక్కువ తిండి తినకూడదు. తిండిలో కూడా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అని 3 మేజర్ గ్రూప్స్ ఉంటాయి. ప్రోటీన్స్ అనేది వెజిటేరియన్స్ అయితే పప్పులలోను, నట్స్లోను ఉంటాయి. ఇదే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్, ఫిష్, తర్వాత మీట్లలో ఉంటాయి. ఏదైనా కూడా ఫ్రెష్ మీట్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తిన్నప్పుడు వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. కనుక ఈ ప్రోటీన్ కాకుండా కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనకు తినే తిండిలో. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో మనం బియ్యం ప్రోడక్ట్స్ ఎక్కువ తింటుంటాం. సో బియ్యం కానీ రొట్టెలు గోధుమ నుంచి కానీ వచ్చేదాన్ని కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇది తగ్గించుకోవాలి. ఆయిల్స్ కూడా ఇంకా తగ్గించుకోవాలి. మనం తినే కార్బోహైడ్రేట్ కనుక ఎక్కువైపోతే అదే ఆయిల్గా కన్వర్ట్ అవుతుంది. మనం కొద్ది మందిలో చూడగలం. స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ అయినా కూడా చాలా ఫ్యాటీగా ఉంటారు. అలా ఫ్యాటీగా ఉండడానికి కారణం ఆ తినే కార్బోహైడ్రేట్ అవసరానికి మించి ఎక్కువ తింటున్నారు. అది మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బాడీలో డిపాజిట్ అయ్యి మనిషి వెయిట్ని బట్టి ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 70 కిలోల బరువు ఉన్న వ్యక్తి సుమారుగా 70 గ్రాముల ప్రోటీన్ డైలీ తీసుకోవాలి. సో ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి. సోయాబీన్ అనే ఒక బీన్ ఉంటుంది. దాంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 40% ఉంటాయి. అన్ఫార్చునేట్లీ దానికి ఎస్ట్రోజన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కనుక ఫిమేల్స్కి అది చాలా మంచి ప్రోటీన్ సోర్సు, చాలా చీప్ కూడా. అదే మేల్స్కి కనుక ఇస్తే వాళ్ళకు మేల్ హార్మోన్స్ తగ్గిపోయి ఫిమేల్ ఫీచర్స్ కొన్ని వస్తూ ఉంటాయి. కనుక సోయాబీన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మగవాళ్ళకి ఇవ్వకూడదు. మగవాళ్ళకి అయితే నట్స్ కానీ పప్పులు కానీ, వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్ మాంసం కానీ గుడ్లు కానీ ఇవ్వచ్చు.